హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటే ఎలా ఉంటుందో, దీనికి సీక్రెట్ ఏంటో అండ్ సరైన మసాలాలు, పర్ఫెక్ట్ ఫ్రైయింగ్ ఏంటో చూద్దాము. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాము. నేను ఇక్కడ కేజీ చికెన్లో 2 లెగ్ పీసెస్ కూడా వచ్చాయండి. సో నేను ఇక్కడ కేజీ చికెన్కి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత మనకి చికెన్ మంచి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా రావాలి అంటే కబాబ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో చికెన్ కబాబ్ పౌడర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత టేస్ట్కి 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో 1/2 లెమన్ పిండుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హ్యాండ్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. సో బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1.5 అవర్ to 2 అవర్స్ పెట్టుకుంటే మనకి క్రిస్పీనెస్ కానీ జ్యూసీనెస్ కానీ సూపర్ వస్తుంది, కొంచెం మ్యారినేట్ అయితే కనుక. సో మీరు 1 to 2 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్రైకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను లెగ్ పీసెస్ అనేవి ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటున్నానండి. సో అవి వేసుకున్న తర్వాత పక్కన ఏమైనా గ్యాప్స్ ఉంటే చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక సైడ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి స్టార్టింగ్ హై ఫ్లేమ్ నుంచి. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో అది వేస్తున్నప్పుడు బాగా క్రిస్పీగా అవుతున్నట్టు ఉంటుంది. సో అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటే లోపల కూడా బాగా జ్యూసీగా ఉడుకుతుంది. సో మీడియం ఫ్లేమ్లో మ్యాక్సిమం సేపు ఉంచుకోవాలి. సో 1 సైడ్ వేగిన తర్వాత అలా మళ్ళీ నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్కి కానీ మా పాపకు కానీ గ్రేవీల కన్నా ఇలా చికెన్ ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. రసము రైస్తో ఈ చికెన్ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. సో వాళ్ళకి అలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లో ఒక టిష్యూ పెట్టుకొని మనం అందులోకి తీసుకున్నామంటే ఆయిల్ అనేది ఆ టిష్యూకి బాగా అంటుకుంటుంది. సో ఇక్కడ మొత్తం అన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా నేను వీడియో ల్యాగ్ అయిపోవడం వల్ల మొత్తం అన్ని ముక్కలు ఫ్రై అయినంత వరకు చూపించట్లేదండి. సో మొత్తం కూడా అలానే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో చూసారు కదండి, ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఫస్ట్ టిష్యూలో వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పీల్చిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అనేది తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. మిగిలిపోయిన మసాలాలో ఈ ఆనియన్ స్లైసెస్ అనేవి వేసేసుకొని అవి కూడా వేయించుకున్నాను. సో ఇప్పుడు చికెన్ మీద అవి కూడా వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదండి, చికెన్ ఫ్రై అనేది అయిపోయింది. సో మీకు కూడా ఇలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే అనిపిస్తుంది. చికెన్ లవర్స్కి అయితే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.